మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సూపర్ సాటర్డే రెండో మ్యాచ్ ఈరోజు మ్యాచ్ నెంబర్ 18th చెన్నై వర్సెస్ ఢిల్లీ మధ్య జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, ఏ రకంగా ఉండబోతుంది, ధోని ఉంటాడా టీంలో ఈసారైనా కూడా మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. వరుస ఓటములతోటి ఢీలా పడినటువంటి సిఎస్కే, అదేవిధంగా మంచి ఫామ్లో ఉన్నటువంటి డీసీ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ఎలా ఉండబోతుంది ఈ కాంబినేషన్లో మ్యాచ్ ఈరోజు? సిఎస్కేకి వరుస ఓటములు 3 ఓటములు ఓడిపోయారు. పాయింట్స్ టేబుల్ లాస్ట్లో కరెక్ట్ గా. ఢిల్లీ కూడా లాస్ట్ మ్యాచ్ చాలా హార్ట్ బ్రేక్ వాళ్ళకి, ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ ఒక చిన్న తప్పిదం వాళ్ళు ఓడిపోయారు. బాల్ ఆఫ్ ది లాస్ట్ ఓవర్ మిల్లర్ కనుక ఒక సింగిల్ తీసుంటే మ్యాచ్ సూపర్ ఓవర్కి వెళ్ళేది. లాస్ట్ బాల్కి ఒక సింగిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచుండేవారు, సూపర్ ఓవర్లో గెలిచుండేవారు. సో అది ఇంకా వాళ్ళకి ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంటుంది వాళ్ళకి. సో అది వాళ్ళు ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. రెండు టీమ్స్ కూడా అంత కాన్ఫిడెంట్ నోట్లో స్టార్ట్ కాకపోవచ్చు. ఢిల్లీ మొదట వాళ్ళ క్యాంపెయిన్ బాగా స్టార్ట్ చేసి 2 మ్యాచ్లు గెలిచారు. థర్డ్ మ్యాచ్లో వాళ్ళు తడబడడం అనేది వాళ్ళకి ఇంకా హార్ట్ బ్రేక్. ఎందుకంటే నినగాకమన్నా కదా వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయింది. సో హార్ట్ బ్రేక్ ఇంకా ఉంటుంది వాళ్ళకి. బట్ ఎనీవే, సిఎస్కేకి ఇది నెవర్. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోతే మీకు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ఆడే 14 మ్యాచ్లో మీరు కనీసం 8 మ్యాచ్లు గెలవాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో 8 మ్యాచ్లు గెలవాలంటే మీరు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోతే మళ్ళీ రిమైనింగ్ మ్యాచెస్లో కూడా మీకు కొన్ని ఓటర్లు తప్పవు. అలాంటప్పుడు 4 డిఫీట్స్తో స్టార్ట్ చేస్తే మీరు ఆ క్యాచ్అప్ సిచ్యుయేషన్లో చాలా ఇబ్బంది పడతారు. సో ఇట్స్ నెవర్ మస్ట్ విన్ గేమ్గా చెప్పాలి చెన్నైకి మ్యాచ్. 4 మ్యాచెస్ తర్వాత ధోని ఇన్ అవుతాడని అప్పట్లో అన్నారు. ఇప్పుడు 4th మ్యాచ్ కాబట్టి ముందే వచ్చేటువంటి అవకాశాన్ని ఏమైనా చూడొచ్చా? ఈరోజు ధోనిని గ్రౌండ్లో చూసే అవకాశం ఏమైనా ఉందా? గ్రౌండ్లో చూడొచ్చు, కానీ మ్యాచ్ ఇప్పుడే ఆడతాడు అనుకోను నేను. ధోని సెకండ్ హాఫ్లో ఆడే అవకాశం, ఎందుకంటే అతను ఇంజరీ స్టేటస్ సంబంధించి అతను ఫిట్ అయిన విషయం మనకేమీ ఎలాంటి సమాచారం లేదు. సో ధోని ఇప్పుడే అతని ఎంట్రీ ఉండకపోవచ్చు. అదిగాక టీంకి ధోని ఆడడం కంటే కూడా ఒక ఎక్స్ట్రా ఆల్రౌండర్ ఆడితే వాళ్ళ టీం కొంచెం అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితి సిచ్యుయేషన్లో దే నీడ్ 1 ఎక్స్ట్రా ఆల్రౌండర్ అట్ నెంబర్ 8. జేమీ వాటర్ లాంటి వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళకి బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం. సో ధోని ఎంట్రీ ఇంకా డిలే అవుతుందని అనుకుంటున్నాను. సో సిఎస్కే వరుస ఓటములకి ఎక్కడ తప్పితం జరుగుతుంది అనుకుంటున్నారు? కెప్టెన్సీ విషయమా, లేకుంటే బౌలర్ విభాగమా, బ్యాటింగ్ విభాగమా, ఎక్కడ ప్రధానమైన లోపం జరుగుతుంది? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే కెప్టెన్స్ కంటే కూడా బ్యాటింగ్ క్లిక్ అవ్వట్లేదు. వాళ్ళకి కెప్టెన్ బాగా ఆడట్లేదు, ఋతురాజ్ ఆడట్లేదు. సంజు శాంసన్ వరల్డ్ కప్ హీరో, అతను కూడా వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. మీకు శివం దుబే మరొక వరల్డ్ కప్ హీరో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. కొత్త కుర్రాళ్ళు ఇద్దరు తీసుకొచ్చారు, కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్. 14 కోట్లు పెట్టి వాళ్ళని తీసుకున్నారు. మిగతా అన్క్యాప్ ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు, లైక్ ముఖిల్ చౌదరి. కానీ చెన్నై కొత్త కుర్రాళ్ళు అంత అమౌంట్ పెట్టినా కూడా వాళ్ళు ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఆశించిన స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే బౌలర్స్ సరైన వాళ్ళకి స్ట్రైక్ బౌలర్స్ ఎవరు లేని పరిస్థితి. మాథ్యూ కానీ ఎవ్వరు కూడా, మ్యాట్ హెన్రీ కానీ ఎవ్వరు కూడా సరైన బౌలింగ్ చేయలేకపోతున్నారు. ఈవెన్ ఖలీల్ అహ్మద్ కూడా గతంలో మంచి వికెట్స్ ఇచ్చేవాడు. ఖలీల్ అహ్మద్ కూడా తెలిపాడు. స్పిన్ బౌలింగ్లో కానీ అన్ని రకాలుగా వాళ్ళు చాలా వీక్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు డీసీ అదేవిధంగా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ని కనుక కంపేర్ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్గా ఉందని చెప్పొచ్చు బ్యాటింగ్ విభాగంలో? డీసీ హాజ్ ఎ ఫెంటాస్టిక్ లైనప్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, నిశంక బాగా ఆడుతున్నాడు. వాళ్ళకి తర్వాత మిల్లర్, స్టబ్స్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళకి. సో దట్ లైనప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. సమీర్ రిజ్వీ లాస్ట్ మ్యాచ్లో పోయినప్పటికీ అంతకుముందు 2 అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు సిఎస్కేలో ఎవరైనా బాగా ఆడుతున్నారంటే ఒక మ్యాచ్లో ఆయుష్ మాత్రమే బాగా ఆడాడు. సర్ఫరాజ్ ఖాన్కి చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడుతాడు. మిగతా అందరు బ్యాట్స్మెన్ వరుస పెట్టి ఫెయిల్ అవ్వడం అనేది మనం చూసాం. సో బ్యాటింగ్లో చూసినా బౌలింగ్లో చూసినా ఢిల్లీ ఈజ్ మచ్ స్ట్రాంగర్ టీమ్. చెన్నైలో జరుగుతుంది కాబట్టి హోమ్ గ్రౌండ్లో సిఎస్కేకి కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఏమన్నా ఉండొచ్చు అంటారా? అంటే లాస్ట్ టైం అక్కడ జరిగినా ఓడిపోయింది సిఎస్కే, బట్ ఈసారి ఏమన్నా అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉందా? లాస్ట్ టైమే కాకుండా లాస్ట్ ఇయర్ వాళ్ళు 6 మ్యాచ్లు చెన్నైలో ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయారు. గతంలో ఏంటంటే అది ఒక కంచుకోటలాగా ఉండేది చెన్నైలో వాళ్ళకి. వాళ్ళు ఐ థింక్ 65% ఎంతో వాళ్ళు విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. సో ఆడిన మ్యాచ్లో 2/3 మ్యాచ్లు చెన్నైలోకి వస్తున్నారు. వాళ్ళకి అదే మెయిన్ వెపన్. చెన్నైలో తమకు అనుకూలమైన కండిషన్స్, స్లో అండ్ లో వికెట్స్ పైన, స్పిన్ బౌలింగ్ అనుకూలించే వికెట్స్ మీద గెలుస్తూ చెన్నై 5 టైటిల్స్ చేజిక్కించుకోగలిగింది. ఇప్పుడు ఏంటంటే గత 2 సీజన్స్గా చెన్నై పిచెస్ మారినాయి, బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని, స్పిన్నర్స్కి అంత హెల్ప్ లేదు. అలాంటి పిచ్ల మీద సిఎస్కే రెగ్యులర్గా ఫెయిల్ అవ్వడం చూస్తున్నాం. లాస్ట్ సీజన్లో అయితే మరీ ఘోరంగా 5 మ్యాచ్లు ఓడిపోయారు, 6. ఈ సీజన్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సో ఆ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఉందా, లేకపోతే హోమ్ డిసడ్వాంటేజా నాకు అర్థం కావట్లేదు.
సో ఫైనల్గా ఈరోజు మ్యాచ్లో గెలుపు ఎవరికి వరిస్తుందంటే ఆల్మోస్ట్ డీసీ వైపు అందరూ చూపిస్తున్నారు మొగ్గు వివిధ రకాల వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోల్స్లో కూడా. సో మీరేం చెప్తారు, ఎవరికి విజయం దక్కేటువంటి అవకాశం ఉంది? అంటే మనం T20 ఫార్మాట్‌లో అంత ఖచ్చితంగా చెప్పలేము. కానీ చెన్నైకి ఏంటంటే ఒకవేళ సంజు క్లిక్ అయినా, రుతురాజ్ క్లిక్ అయినా వాళ్ళు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటది. డీసీలో కొంత వల్నరబిలిటీ లాస్ట్ మ్యాచ్‌లో మనం చూసాం. ఏంటంటే సడెన్‌గా వాళ్ళు మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడం అలాంటి ఇబ్బందులున్నాయి. ఇంకా వాళ్ళకి నంబర్ 3 సెట్ కాలేదు. నితీష్ రాణా ఫెయిల్ అవుతున్నాడు. సో డీసీలో కూడా కొన్ని సమస్యలున్నాయి. సమస్యలు లేవని కాదు. బట్ ఐ థింక్ డీసీ ఈజ్ ఎ మచ్ స్ట్రాంగర్ టీమ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ చెన్నై కెన్ సర్ప్రైజ్ దెమ్. వాళ్ళు కనుక టాప్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కనుక సాల్వ్ అయితే వాళ్ళు డెఫినెట్‌గా బెటర్‌గా పెర్ఫార్మ్ చేసే అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సూపర్ సాటర్డేలో రెండో మ్యాచ్ 18th మ్యాచ్ సిఎస్కే అదేవిధంగా డీసీ మధ్య జరగబోతుంది. ఈ హోరాహోరీ మ్యాచ్లో మరి సిఎస్కే మొదటి విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్లో 2 పాయింట్లు సాధిస్తుందా, లేక 4 వరుస ఓటములతో అదే పరంపర కొనసాగిస్తుందా అనేది వేచి చూద్దాం.